విలేజ్‌కి వెళ్తున్నామంటే చాలు నా కొడుకుకి పట్టలేనంత సంతోషం అయితదనమాట. ఇక్కడ వాడు చెప్తున్నాడు, హాయ్ హలో నేను బబ్లు వాళ్ళ ఇంటికి పోతున్నా అనేసి వీడియోలో చెప్తున్నాడు. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చెట్లలో పండుగకి వచ్చిన. ఇంకో ఇక్కడ చూస్తారు కదా, ఇదంతా మా తొట్టి గ్యాంగ్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా కామెడీగా ఉంటది. వీడియో తీస్తున్న నేనెంత నవ్వి నేనెంత ఎంజాయ్ చేసినో చూస్తున్న మీరు కూడా అంతే నవ్వుతారు, అంతే ఎంజాయ్ చేస్తారు. హోలీ అయిపోగానే ఇంకొక వారం ఒక్కొక్క ఊర్లు అన్నట్టు చెట్లకి వెళ్తారు. పల్లెటూర్లలో అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే చెట్లకి వెళ్ళి అక్కడ వంట చేసుకొని అక్కడ అమ్మవారికి అంటే పోషమ్మ తల్లికి అక్కడ నైవేద్యంగా సమర్పించుకొని వాళ్ళు తిని ఇంటికి వస్తారన్నమాట. ఎందుకంటే అట్లా చెయ్యకపోతే అమ్మవారు చిన్నపిల్లల ఒంటి మీదకి వస్తుందని భావిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంక ఈమెనే అనమాట మమ్మల్ని చెట్లలోకి తీసుకుపోయిన మా ఇంటి పెద్ద. కూరలు అన్ని ఇంట్లో చేసుకున్నట్టు కుదరవు కాబట్టి ఇట్లా ఒక్కొక్కటి పసుపు కారం పొడి ఇట్లా కొంచెం కవర్లలో పట్టుకొచ్చి మటన్ అంతా కడిగి దానికి ఉప్పు పసుపు కలిపి అట్లా ఒక గంట సేపు పక్కన పెడితే ఎక్కువ తొందరగా ఉడికిపోతుందని అట్లా పక్కన పెట్టేసింది అనమాట. ఇంకా మా పూజ అయితే మా చిన్నోన్ని ఉయ్యాలలో ఊపుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చెట్ల పండుగ చాలా బాగుంటది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లలో ఎవరి చిలకలకి ఎవరి బాయికాడికి వాళ్ళే వెళ్తారు అనమాట. ఇక్కడనేమో అందరు కలిసి ఒకటే దగ్గరికి వెళ్తారు. అరే కొట్టకు, కింద పడుతుంది శివానక్క. ఊపే ఏయ్ శివానక్క కింద పడుతుంది నాటకాలా. గట్టు పట్టుకో అని పట్టుకో అని పట్టుకో అని పట్టుకో. శివాని గట్టిగా మొత్తుకో, వినిపిస్తలేదు. అయితే ఇక్కడ మా శివానికి ఉయ్యాలలో కూడా భయము. అట్లాంటిది మా పూజ ఇంకా గట్టిగా ఊపుతుంది. నా కొడుకేమో దాన్ని కట్టెలు తీసుకొని కొడుతుంది కాబట్టి అట్లా భయపడుతుంది. చాలా కామెడీ అనిపించింది. ఇంకా పిల్లలందరూ అట్లా ఉయ్యాలలో ఊక్కుంటూ ఆడుకుంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటే మా అమ్మ అయితే ఇక్కడ వంట స్టార్ట్ చేసింది. ఇక్కడ చికెన్ అంతా కలిపి పెట్టేసింది, అయిపోయింది. లాస్ట్కి గరం మసాలా కొత్తిమీర వేసేసింది. ఇట్లా అడవికి పోయినప్పుడు ఏం కూర తిన్నా అంటే కనీసం కారం పొడి వేసుకొని తిన్నా కూడా కడుపు నిండా తింటాం, అంత బాగుంటుంది. చికెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మటన్ కూడా అంతా ముందే కలిపి పెట్టింది కదా మా శివాని, దాంట్లోకి ఉప్పు కారం వేసి ఇంకా మా అమ్మ దోసకాయలు అయ్యింది, మటన్ చెయ్యదు అన్నమాట. ఆమెకి ఇష్టం అట్లా దోసకాయలు వేసి చేస్తే. దోసకాయలు అన్నీ కలిపి పెట్టేసి వండేసింది. ఇక్కడ నేను చెప్పిన కదా పోచమ్మని, ఇక్కడ యాప చెట్టుకి ఇట్లా బొట్లు పెట్టి అమ్మవారిని పోచమ్మలాగా భావించుకొని పసుపు కుంకుమ వేసుకొని ఎవరికి వండుకున్న వాళ్ళు అన్నం కూరలు ఇంకా కళ్ళు సాకలు నీళ్ళ సాకలు అన్నీ పోసేసి ఇక్కడ అమ్మవారికి అయితే ప్రతి ఒక్కరు వండుకున్న అన్నం అంతా తీసుకొచ్చి, అంటే ఒక ఆమె పోయి ఒక్కొక్కరి దగ్గర నుంచి కొంచెం కొంచెం అన్నం తీసుకొచ్చి ఒకే విస్తరాకుల్లో తీసుకొచ్చి అంత అమ్మవారి దగ్గర పెడుతుంది. పల్లెటూర్లలో ఉండే వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు కదా. నా కొడుకు అస్సలు వాయిస్ ఓవర్ ఇయ్యనిస్తలేడు, వాడు బాగా సతాయిస్తుండో నవ్వుపిస్తుండో మధ్యలో వాడు మాట్లాడుతుండ అనమాట. నేను మాట్లాడుతుంటే ఇక్కడ అయితే అక్కడ చాలా పెండ చూసింది అనమాట. అందుకే పెండ తింటారు, చాలా రోజుల తర్వాత మధ్యలో వాగుతా ఉన్నాడు. తర్వాత నేను మాట్లాడనిస్తలేడు కలిసిన. అంటే ఇంకా మేము అక్కడనే తిరిగేదన్నమాట స్కూల్ లేనప్పుడు. పోయిన తర్వాత ఇంక మేము అవన్నీ గుర్తు చేసుకొని బాగా నవ్వినాం. ఒక గంట సేపు వరకు అయితే మనం ఇట్లా చేస్తుండే కదా, ఇక్కడ వస్తుండే, ఈ చెట్టు ఎక్కుతుండే, ఈ కాయలు తెంపుతుండే అనేసి చాలా అన్నీ గుర్తు చేసుకొని బాగా ఎంజాయ్ చేసినాము. ఇంక ఇక్కడ మా అమ్మ మా అత్తమ్మ కలిసి ఇద్దరు కొబ్బరికాయలు కొట్టి కళ్ళు సాక నీళ్ళ సాక పెడుతున్నారు. అన్నం కూర అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంక అందరూ, అంటే ఇదంతా మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మా పిల్లలు మా ఆయన అందరం కలిసి ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నాము. ఇట్లా
చెల్కలో అందరు కలిసి ఒక్క దగ్గర కూర్చొని అన్నం తినుకుంటా తాగుకుంటా మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా తింటే ఎంత బాగుంటది కదా. అసలు అందరు అన్నం తింటా ఉంటే నా కొడుకు మాత్రం ఫోన్ చూసుకుంటా తిరుగుతా ఉన్నాడు, అందరిని డిస్టర్బ్ చేసుకుంటా. అయితే ఇక్కడ అందరు అన్నం తిన్న తర్వాత ఇంకా మా అమ్మ మా అత్తమ్మ కలిసి ఇద్దరు కలిసి ఒక బీడి తాగిర్రు అనమాట. అంతే, ఇంకా ఎంత కామెడీ చేసిర్రంటే మా అమ్మ మా అత్తమ్మని ఎంత సతాయించిందో అలిగి. నేను థమ్స్ అప్ పోసి అక్కడికి పోయేదేమో మరేంది తల్లి కూడా వద్దు నాకు పోయి రాని ఫోన్ చేస్తుంది పొయ్యాల తానే పోయి కూర్చుంటుంది. మరి నేను తాగలేదు బిడ్డ ఇది తెచ్చి కూడా వాళ్ళు రోజు ఒక్కూరులో ఉండేటోళ్ళు పిలిచినాం. తాగరు, నేను రోజు ఉంటాను. రోజు ఉండదు మాడిది డబ్బు తింటేది నేను తినమ్మ అని కూడా వచ్చినాం. నేను గిట్ల బాధ పెడతా చూడరా నాకు నువ్వన్నా గడపోతుంది కానీ చూస్తే నువ్వే కట్టినావు కానీ ఒక బుక్క పువ్వు వేస్తావా దాచి అని నువ్వు కూడా అసలు దానివేనేమమ్మా. నేను తప్ప అది వాళ్ళ దశ పోయినా 24 గంటలు దశ ఉంటుంది. ఇంకా అది కరిగేకి అని మా బో మాకై నీ బో మీకు ఇక నాతో మాట్లాడదు. ఇక నాకు అయిపోయింది. ఏదో ఒకటి ఏం కాదు బాగాలేదు అది. తీసొద్దామా నాకు ఈ కళ్ళు తాగుతా నాకు వద్దు. ఏదో ఒకటి నాకు వద్దే వద్దుకో. ఎవరు తీసొద్దంటావు మరి తీసదే పిచ్చి సీసా వేస్తాను వాళ్ళ వేస పోయి తాగింది లేదు తంసాలు మరి ఈ కళ్ళు కూడా పోతే కన్నడ మీద ఆగలేదు. నువ్వు కూడా తాగుతానే నేను నవ్వుతా పిల్ల నేను కూడా తాగేదాన్ని కాను. తాగితే తంసాపు తాగితే ఒక గిలాసు బీజు తాగుతా అంతకు మించి ఏం తాగనమ్మ నాకు తిక్కమక్క. అయితే ఇక్కడ మా అత్తమ్మ మా అమ్మని వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి తాగింది, నన్ను ఒక్కదాన్ని వదిలేసింది అనేసి మా అమ్మ అట్లా అలిగింది అనమాట. పిలిచినావు ఎందుకు, నన్ను ఒక్కదాన్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి పోయినావు అనేసి. ఇంకా అందరు తిన్న తర్వాత ఇట్లా పాటలు పెట్టుకొని అందరు కలిసి ఇట్లా డాన్స్ చేస్తారు. వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.